విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు 3-4 పాదాలు, అలాగే పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ రాశి వాళ్ళుగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు కనుక హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి కర్కాటక రాశి జాతకులకి స్వతహాగా ఉండేటువంటి లక్షణాలని కొన్ని గమనిద్దాం. వీళ్ళు కొంచెం భావోద్వేగపరులు, చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి కరుణామూర్తులు, కుటుంబానురక్తులు, ప్రేమ, ఆప్యాయత, పరిరక్షణ వీళ్ళ సహజ లక్షణాలు. సుఖ దుఃఖాలను తాము ఎప్పుడు బాధ్యత వహిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అతి సున్నితత్వం కారణంగా చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీళ్ళకి చక్కటి శక్తులు ఉంటాయి. అనురాగం, ప్రేమ, మాతృభావం, కుటుంబ పైన విశ్వాసం, సహానుభూతి, ధార్మికత, ఆధ్యాత్మికత. మరి కొన్ని బలహీనమైనటువంటివి కూడా ఉంటాయి. వీళ్ళకి త్వరగా బాధపడుతూ ఉంటారు, భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అనవసర ఆందోళన, భయం, పాత విషయాల్ని మధ్యలో గుర్తుపెట్టుకుని బాధపడుతూ ఉండడం, ఇలాంటివన్నీ వీళ్ళకు ఉండేటువంటి స్వతహాగా క్వాలిటీస్. సో వాటి పరంగా వాళ్ళు మరి నవంబర్ మాసంలో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది చూస్తే ఫస్ట్ కెరీర్ గమనిద్దాం. నవంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. ప్రమోషన్కు అవకాశం ఉన్నటువంటి నెల. అలాగే కొంతమంది ఉద్యోగులు కొత్త ప్రదేశాలకు బదిలీ అయ్యే సూచన ఉంది. అది చివరికి వాళ్ళకి శ్రేయస్కరంగా మారడం లేదా కుటుంబానికి సన్నిహితంగా వెళ్ళడం చక్కటి అవకాశం అవుతూ ఉంటుంది. మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ రంగాల వాళ్ళు కొత్త కస్టమర్లు, విదేశీ ప్రాజెక్టులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్, సర్వీస్, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల వాళ్ళకి గౌరవం, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో విద్యార్థులు చక్కటి అవకాశాలను అందుకుంటారు. మరి కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితిని నవంబర్ మాసంలో గమనించినట్టయితే ఈ నెలలో ఆర్థిక స్థిరత్వం మెరుగ్గా ఉంటుంది. పాత బాకీలు రాబట్టబడతాయి. ఆస్తుల అమ్మకం, కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, హోటల్, ఆహార వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, డాక్యుమెంట్లు భద్రంగా ఉంచాలి. చైనా వ్యాపారస్తులు లేదా విదేశీ డీలింగ్స్ చేసేవాళ్ళు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అని చెప్పొచ్చు. మరి కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో వివాహం కానీ, ప్రేమ అనుబంధాలని గమనించినట్టయితే వివాహితులు చిన్న చిన్న అపార్థాలు, భావోద్వేగ తగాదాలు రావచ్చు. మాటలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రేమ జీవితాన్ని గమనిస్తే కొత్త పరిచయాలు, పాత ప్రేమకు పునరుద్ధరణ జరుగుతుంది. అంతకుముందు ఉన్నటువంటి మీ మధ్య సమస్యలన్నీ తొలగిపోయి మళ్ళీ చక్కగా కలిసిపోతారు. సరైనటువంటి జాతక మేళనము మీనం, వృషభం, కన్య, వృశ్చిక రాశుల వాళ్ళతో మీకు అనుకూలమైనటువంటి సంబంధాలు ఉండే అవకాశం ఉంది. అలాగే పిల్లల వివాహం కోసము ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చక్కటి వివాహ సంబంధాలు కుదరడం, శుభకార్యాలు జరగడం, ఎంగేజ్మెంట్ కానీ, వివాహం కానీ ఈ సమయంలో జరగడానికి అవకాశం ఉంటుంది. మరి కుటుంబ సంబంధాలు బలపడతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మరి కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కుటుంబం మరియు సమాజ జీవితాన్ని గమనిస్తే పెద్దల ఆరోగ్యం కోసం కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వాళ్ళ కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. అలాగే హాస్పిటల్ వాళ్ళు కనుక అడ్మిట్ అయితే వాళ్ళ కోసం మీరు ఆందోళన పడాల్సి ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధువులతో చిన్న వివాదాలు మాటలతో పరిష్కారం చేసుకోవాలి. ఇంట్లో కొత్త ఫర్నిచర్ కానీ, మరమ్మతులు కానీ, వాహన కొనుగోలు కానీ ఈ సమయంలో సాధ్యమవడానికి ఆస్కారం ఉంది. పిల్లల విద్యలో చక్కటి పురోగతి గమనిస్తుంది. పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన మీకు ఆనందం లభిస్తుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న జంటలకి శుభవార్త వింటారు. అలాగే మీ కుటుంబంలోకి రాబోయేటువంటి కొత్త ఫ్యామిలీ మెంబర్ కోసం మీరు ఎదురు చూస్తారు. మరి కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఆరోగ్యాన్ని గమనించినట్టయితే శరీరంలో నీరు, చల్లదనం, గాలి సంబంధిత సమస్యలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి ఇబ్బంది పెడుతుంది. ఆహారంలో కొంచెం నియమం పాటించండి. పెద్దలకు జీర్ణకోశ, బీపీ సమస్యలు, ధ్యానం, ప్రాణాయామ, యోగా చేయడం అలాగే వీటన్నిటి ద్వారా మీకు చక్కటి శాంతి లభించేటువంటి అవకాశం ఉంది. మరి లీగల్ కోర్టు కేసులు ఇలాంటి వాటిని గమనిస్తే పాత విషయాలు పరిష్కార దిశలో పయనిస్తాయి. భూ సంబంధిత అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. సాక్ష్యాలు స్పష్టంగా ఉంచండి. చివరికి విజయం మీ వైపు తిరుగుతుంది. అలాగే నూతనంగా కనుక మీరు భూమి కానీ, ఇంకేదన్నా ప్లాట్ కానీ, లేకపోతే ఫ్లాట్ కానీ ఇలాంటివి కొనుగోలు చేస్తున్నట్టయితే డాక్యుమెంట్స్ని చక్కగా పరిశీలించుకోండి. ఏదైనా లిటిగేషన్ ఉంటే తర్వాత చాలా కాలం దానికోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందే ప్రతి విషయాన్ని
జాగ్రత్తగా చూసుకుని బేరీజ్ వేసుకుని తగిన సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. మరి కర్కాటక రాశి వాళ్ళకి రాజకీయ, సినీ కళాకారులు ఇలాంటి ఇతర రంగాల్ని గమనించినట్టయితే నవంబర్ మాసంలో సినీ రంగము, సంగీతం, డ్యాన్స్, పెయింటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కటి పేరు, గౌరవం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, గుర్తింపులు, సన్మానాలు, సత్కారాలు లభించేటువంటి అవకాశం ఉంది. మరి రాజకీయ నాయకులు, ప్రజానీకం నుంచి మద్దతు పెరుగుతుంది. నూతన స్థానాలు మీకు లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా చక్కటి విజయాల్ని మీరు సొంతం చేసుకుంటారు. మరి కర్కాటక రాశి వాళ్ళు విద్యార్థుల్ని, అలాగే విదేశీ విద్యా అవకాశాలని గమనించినట్టయితే నవంబర్ మాసంలో ఏకాగ్రత పెంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఫలితాలు సాధారణంగా ఉంటాయి. విదేశీ విద్య, ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల అంత అనుకూలం కాదని చెప్పొచ్చు. అయితే ప్రయాణాలు, దూర ప్రాంతాలకు మాత్రం వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. ఆహారము అలాగే ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే విహారయాత్రలకు, దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా ప్రత్యేకంగా మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మరి వాహనాలు కానీ, ఆస్తులు కానీ గమనిస్తే కొత్త వాహనాన్ని ఈ సమయంలో మీరు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి వాళ్ళు. అలాగే ఎంతో కాలంగా పక్కన పడేసిన వాహనాన్ని మరమ్మతు చేయించడం, తిరిగి దాన్ని వాడుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇంటి నిర్మాణం కానీ, భూమి కొనుగోలు కానీ, అమ్మకము సక్రమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండి ఇంటికి మరమ్మతులు చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ సమయంలో దాన్ని మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. మరి ఆధ్యాత్మికత, దాన ధర్మాలు, పరిహారాల్ని గమనిస్తే మరి కర్కాటక రాశి వాళ్ళు నవంబర్ మాసంలో చేయాల్సినటువంటి పరిహారాల్ని గమనిస్తే ప్రతి సోమవారం శివార్చన, ఓం నమః శివాయ జపం చేయండి. గోపూజ, అన్నదానం, దీపారాధన శుభప్రదంగా ఉంటుంది. పితృదోషం వాళ్ళు తర్పణం చేయడం, అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు ఉపవాసం చేయడము, హనుమాన్ చాలీస పారాయణం, అలాగే ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలు, ఆలయ యాత్రలు ఆత్మకి శాంతిని ఇస్తాయి. మరి కర్కాటక రాశి పురుషులు ప్రత్యేకంగా కష్టపడి సంపాదించడం, భావోద్వేగ నిర్ణయాలు త్వరగా తీసుకోవడం చేస్తూ ఉంటారు. వీటి మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి కర్కాటక రాశి మహిళలు అయితే సృజనాత్మకత, కుటుంబానికి దాసోహం అయిపోయి వీళ్ళు ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. అలాగే సంగీతం, పెయింటింగ్, ఆధ్యాత్మిక రంగాల్లో చక్కటి ప్రతిభ కనపరచడానికి అవకాశాలు ఉన్నాయి. మరి కర్కాటక రాశి వాళ్ళు నవంబర్ మాసంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మాటలతో ఇతరులను బాధించకుండా, ముఖ్యమైనటువంటి పత్రాలు, విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం, ఆర్థిక పెట్టుబడుల్లో తొందరపాటు లేకుండా ఉండడం, అనవసరమైనటువంటి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం, ఇలాంటివన్నీ చేయండి. దీని ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి నవంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి శుభదినాలు 4, 9, 15, 22, 28. శుభమైనటువంటి రంగులు తెలుపు, వెండి రంగు, పసుపు రంగు. అలాగే శుభమైనటువంటి దిశ ఈశాన్యం, శుభరత్నం ముత్యం. దైవ ఆరాధన చంద్రుడిని, శివుణ్ణి, దుర్గాదేవిని ఆరాధించండి. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. వ్యాయామం, సాత్విక ఆహారం తీసుకోండి. భావోద్వేగం కన్నా వాస్తవిక దృష్టితో నిర్ణయాలు తీసుకోండి. చిన్న చిన్న పనుల్లో సంతోషాన్ని వెతుక్కోండి. ప్రతి ఒక్కళ్ళకి ప్రేమ అలాగే సంతోషాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీ లైఫ్ చాలా ఈజీగా సుగమం అవుతుంది. మీరు ఏది ఇస్తారో మీకు అదే వస్తుందని నమ్మండి. శుభం.